ఏడుకొండలవాడి సంతకం పెట్టినాను. ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఫస్ట్ కస్టమర్ కాబట్టి చిన్న గిఫ్ట్ ఫస్ట్ కస్టమర్ దిగ్విజయమస్తు. నాన్న నాన్న ఒక్కసారి ఇంకోరు ఎవరు? ఒక గిఫ్ట్ ఇవ్వండి. శ్రీ మహాగణాధిపతి నమః. ముఖ్యంగా చాలా కాలాతీతం అవుతున్నది. ఒక్క 2 నిమిషాల్లో మాత్రం అందరికీ వివరణ ఇచ్చేసి ముగించేస్తాను. పిఎస్ఆర్ సంస్థకి, పిఎస్ఆర్ ఎండి గారు, చైర్మన్ గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేము ఎక్కడికైనా వెళితే మాకు సంభావన ఇస్తారు, లేదా అంటే ఎవరింట్లోనైనా ఎవరో చనిపోతే భూదానం అని, గృహదానం అని ఏవో దానాలు చెప్పిస్తారో అది ఎప్పుడో రేర్గా జరుగుతుంది. కానీ ఈ సంస్థ ప్రారంభం చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ఏం పేరు పెట్టాలి అని అడిగితే, ఈ పేరు పెట్టండి మీకు బాగుంటుంది, ఎక్కడ ఇబ్బంది జరగదు అని చెప్పి అన్నాను. అలాగే సంస్థ ఏదైతే స్థలం ఎంచుకుందో దాన్ని 100 మందిని అడిగితే 97 మంది వద్దని చెప్పారు. చెయ్యండి అని చెప్పిన దాంట్లో నేనున్నాను, ఆవిడుంది, ఈయనున్నారు. మేము ముగ్గురమే చేద్దాం అనుకున్నాం. మిగతా 97 మంది వద్దు, ఇది అయితే అవదు అని చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి సంస్థలో మొట్టమొదట ఇటువంటి ఎర్రచందన మొక్కలోనే నర్సింగపల్లిలో మనం స్టార్ట్ చేసిన 4 నెలలు తిరగకుండా సెంచరీ వెంచర్లు కూడా చేయలేనంత స్థితిలో డైరెక్టర్లు అందరూ కూడా చేయగలిగారు. అది డైరెక్టర్లు, మార్కెటింగ్ మిత్రుల యొక్క శక్తి, ప్రభావం. అలాగే తర్వాత వెంచర్స్ చూసుకుంటూ వచ్చిన ఎక్కడా కూడా ఒక మంచి లగ్నం, మేము చేసేది ఒకటే, ఒక మంచి లగ్నం, ఒక శుభ ముహూర్తం. సంస్థలో ఉండే ప్రతి కస్టమర్ ఎవరైతే మీరు కొనిపిస్తున్నారో, కొన్న కస్టమర్ కూడా ఎక్కడా ఎప్పుడు నష్టపోయాను, అనవసరంగా ఈ స్థలంలో కొనేటువంటి భావన రాకుండా ఉండేటువంటి ముహూర్తాన్ని మేము నిర్ణయిస్తాం. టోటల్ 9 వచ్చేలా చూసుకొని నిర్ణయం చేస్తాం. అలా నిర్ణయం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ముహూర్తాన్ని కన్ఫర్మ్ చేసుకునే వెంచరిస్తాం. అంటే ఒక 4-5 నెలలో ఆగైనా ముహూర్తం పెడతాం, కానీ ఏ ముహూర్తం పెడితే ఆ ముహూర్తం పెట్టి కస్టమర్కి ఇబ్బంది పెట్టడం ఉద్దేశం మాత్రం ఏ పరిస్థితుల్లో సంస్థకు ఉండకూడదు అనేది నా భావన. ఇది ఒకటే కాదు, నేను చాలా వెంచర్స్ లోని వెళుతుంటాను, చాలా చూస్తుంటాను. అయితే ఎక్కడా ఇవ్వని గౌరవం, ఎక్కడా ఇవ్వని ప్రాధాన్యత ఒక పిఎస్ఆర్ మాత్రమే నాకు ఇచ్చింది. అందరూ కూడా మమ్మల్ని ఆ క్షణానికి వాడుకొని వదిలేసేవారే తప్ప, పిఎస్ఆర్ లో ధర్మానికి సంబంధించిన ఒక డైరెక్టర్ గా నన్ను ఉంచుకున్నందుకు నేను ప్రతి క్షణం ఎల్లవేళలా వాళ్ళకి రుణపడి ఉండిపోతానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయితే అంత విశేషంగా నన్ను గౌరవించి ఆదరిస్తున్నారు. అయితే లాస్ట్ టైం నేను ఒక మాట మీతో అందరితో, నేను కుండ్రమేనా అక్కడ చోడవరం దాంట్లో పి అంటే ఏంటన్నాను, పవర్, ఎస్ అంటే సక్సెస్, ఆర్ అంటే రేంజ్. మీకు తెలుసో తెలీదో, మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నడుస్తున్నదో దాని అధ్యక్షులే స్వయంగా ఈయన్ని పిలిపించుకొని పవర్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. పవర్ ఇస్తుందా లేదా? మరి నెక్స్ట్ ఏంటి రావాలి? మరి పవర్ వచ్చినప్పుడు నెక్స్ట్ అనేది ప్రవేశించిన తర్వాత మీ అందరి యొక్క అభిమానంతో సక్సెస్ కూడా గ్యారంటీగా వచ్చేస్తుంది. అందులో కూడా దాని ద్వారా మీ అందరికీ రేంజ్ పెరుగుతుంది, మీ అందరి యొక్క స్పీడోమీటర్ మైలేజ్ అనేది పెరుగుతుంది. ఈ రోజు ఉదయం ప్రారంభించినప్పుడు ఇది అవ్వదు, ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన జరగదు, అసలు ఎవ్వరూ రాలే.
నేను ఇంకొక ఇద్దరు మాత్రమే వచ్చాం. వచ్చినప్పుడు కూడా వర్షం పడిపోతున్నది. నాతో పాటు పాపం పురోహితులు తడిసిపోయారు. ఇవాళ చాలా ఇబ్బంది పడ్డారు పురోహితులు కూడా. ఎప్పుడూ లేనంత చీమలు కుట్టేస్తాయి, దోమలు కుట్టేస్తాయి, ఎంతో బాధపడ్డారు. అయినప్పటికీ కూడా చెయ్యాలి, అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగా చెయ్యాలని చెప్పన్నాను. అలాగే హోమం ప్రారంభమై పూజ ప్రారంభమయ్యాక మొత్తం అంతా ప్రశాంతత అయిపోయింది. ఎక్కడ ఏమీ లేవు. అంటే మనకి మంచి శక్తులు ఎంత బాగా పనిచేస్తాయో చెడ్డ శక్తులు కూడా అంతే బాగా వస్తాయి. వాటిని ఎదుర్కొనేటప్పుడు, వాటిని తట్టుకునేటప్పుడు మాత్రమే మనం నిలబడగలవడానికి ఈ రోజు ఈ యొక్క వెంచర్ ప్రారంభ మహోత్సవం ఒక ఉదాహరణ. నాకు తెలిసి ఈ వెంచర్ 18 రోజుల్లో పూర్తయిపోతుంది. ఈ రోజు నుంచి కేవలం మే 27వ తారీఖు బర్త్డే ఏదైతే ఉందో 18 రోజులకి పూర్తి అయిపోవాలి అమ్మవారి అనుగ్రహంతో. 19 ఇందులో ఎవరు ఆలస్యం చేసి అంటే అందరికీ మంచి చోట స్థలం కొనాలి, మంచి పెట్టుబడి పెట్టి పిల్లలకి ఇవ్వాలి అనేది ఉంటుంది. మనం చాలా దగ్గరగా స్టీల్ ప్లాంట్, రాబోయే స్టీల్ ప్లాంట్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి అది కూడా పోలవరం కాలువ పక్కన ఉన్నాం. కాలువ యువతల 100 అడుగుల రోడ్డే, అవతల 100 అడుగుల రోడ్డే. 100 అడుగుల రోడ్డు నుంచి 100 కనీసం చూసుకుంటే 1 కిలోమీటర్ కూడా మంది లేదు, చాలా దగ్గర. ఒకటి స్థలం విలువ పెరుగుతుంది, రెండోది ఇంతేసి వృక్షాలు గాలికి ఎండకి వారికి ఎక్కడ పడిపోవు. కాబట్టి మనం నరసింగపల్లిలోది సీక్రెట్ వెంచర్ వస్తే ఇక్కడ రెడ్ సాయిల్ వల్ల ఖచ్చితంగా ఇది బి గ్రేడ్ వస్తుంది. అంటే ఇక్కడ ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో, మీరు వస్తుంటే దొంగ కూడా అక్కడ కొట్టించారు చూసారో లేదో, సిద్ధంగా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు కొన్న 100 గజాల ప్లాట్ కి 75 లక్షల నుంచి 99 లక్షల రూపాయల వరకు మీరు తీసుకోబోతున్నారు కేవలం 13-15 సంవత్సరాలలో. ఇది వాస్తవం. ఇది చెప్పడమే కాదు, నేను కూడా నా స్నేహితులకు కానీ నాకు తెలుసున్న వాళ్ళకి కానీ ప్రత్యేకంగా చెప్పి నా తరపున కూడా ఒక 5-6 ఫ్లాట్లు ముందే బుక్ చేసి ఉంచాను, ప్రమోట్ చేసి ఉంచాను. సో ఇదేంటంటే ఏదో కమిషన్ కో మరో దానికో కాదండి, కేవలం ఇది మంచిది, భవిష్యత్తు ఉంది, హైవేకి దగ్గరగా ఉంది, స్టీల్ ప్లాంట్ కి దగ్గరగా ఉంది. ఏ రకంగా చూసుకున్నా తను స్థలాన్ని అనుభవించలేకపోయినా ఫలాన్ని అనుభవిస్తాడు. మళ్ళీ స్థలంలో కూడా మళ్ళీ వెంచర్ వస్తుంది కాబట్టి ఎక్కువ సమయం ఇంకా వృధా చేయను. కాబట్టి ఇటువంటి మంచి స్టార్స్ మధ్యలో మీరందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా పెద్ద స్టార్లే అవుతారు. ఎప్పుడైనా సక్సెస్ ఉన్న వాళ్ళ వెనకాతలు వెళ్తే సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వెనకాతలు వెళ్తే ఫెయిల్యూరే వస్తుంది, అవునా కాదా? అలాగే నాకు బాగా ఒక ఐఏఎస్ అధికారి ఈ మధ్య కాలంలో వెళ్ళిపోతున్నాడు రోజు రోడ్డు మీద. ఒక ముసలాయన కూర్చుంటున్నాడు, రోజు బయటకు వస్తున్నాడు చూస్తున్నాడు, రోజు బయటకు వస్తున్నాడు చూస్తున్నాడు, కానీ ఆయన పట్టించుకోవట్లేదు. ఒక రోజు ఆయన పక్కనున్న డ్రైవరు, అయ్యా ఆయన హెడ్ మాస్టారు, ఎందుకో రోజు అక్కడే వస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్నారు. అది విన్నటువంటి ఐఏఎస్ అధికారి ఏమన్నాడంటే, అది ఎందుకు ఆగుతున్నారు అని చెప్పి దిగి ఆయన పలకరించి పెట్టారు. పలకరించగానే ఆయన ఏమన్నారు, అయ్యా మీరు జిల్లాకు అధికారి, నేను హెడ్ మాస్టర్ని కానీ మీరు జిల్లాకు అధికారి, మీరు నన్ను పలకరించడం ఏంటి, మీరు జిల్లాకు అధికారి కాబట్టి నేను మిమ్మల్ని చూస్తున్నాను అని చెప్పారు. వెంటనే ఆ కలెక్టర్ తోని ఒక రోజు పని పడ్డది మాస్టర్ కి. వెళ్ళారు, అందరూ లైన్ లో నించుంటే ఆయన చూడగానే కలెక్టరే పరిగెట్టుకుంటూ వచ్చి మరి అయ్యా మీరు రావడం ఏంటి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కలిసినప్పుడు మాట్లాడితే నేనే చేసేస్తాను కదా అని అన్నారు. కానీ ఆయన అన్నారు, మీరు జిల్లా కలెక్టర్ గారు కాబట్టి నేనే మీ దగ్గరికి రావాలి కానీ మీరు నా దగ్గరికి రావడం కాదు, నేను ఈ పని మీద వచ్చాను, అవకాశం ఉంటే ప్రభుత్వం ద్వారా ఎలా పద్ధతిగా ఉంటే అలా చేసి పెట్టండి అన్నారు. వెంటనే పిలిచి సైన్ చేశారు. అలాగా అధికారైనటువంటి ఈయన దృష్టిలో మనందరం ఉంటే ఈరోజు మన పిఎస్ఆర్ మహేష్ గాని లేకపోతే అమ్మాయి గాని మిగతా వాళ్ళకి గాని పెరగడం కాదు, మీ ఇది రిలీజ్ అయిపోయిన వెంటనే, అమ్ముడుపోయిన వెంటనే ఎవరైతే మార్కెటింగ్ మిత్రులు ఉన్నారో మీ అందరికీ కూడా ఆటోమేటిక్ గా కమిషన్ రేషియో పెరుగుతుంది. సో అటువంటి సక్సెస్ వెనకాతలు మీరు ఉన్నారు కాబట్టి మీ అందరూ సక్సెస్ఫుల్ మ్యాన్స్, సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. ఎటువంటి స్థాయిలో భగవన్ నామస్మరణలో ఏది చేయాలో ప్రాజెక్ట్ స్పిరిచువల్ డైరెక్టర్ గా నేను అది మీ అందరికీ సంస్థ ద్వారా మీరు కొన్న కస్టమర్లు కోటి రూపాయల లాభం పొందేలా నేను ప్రార్థన చేసి పూజ చేస్తాను. మీరు కొనిపించే ఏ కస్టమర్ అయినా ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత కోటీశ్వరుడు, ఇది మాత్రం నేను చెప్పగలను. జై పిఎస్ఆర్.
నువ్వు వచ్చేరా నువ్వు రావాలి. ఒకసారి టైం చాలా కాలం అతీతమైంది. ఒక్క 10 నిమిషాల్లో మనం క్లోజ్ చేసుకుని వెంటనే మనం లంచ్ కార్యక్రమం చూసుకుని డిస్పాచ్ అవుదాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఒకసారి మరి ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ముందుగా అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మరియు చండీ హోమం ద్వారా మనకి ఈ హోమ దూరి ఎంతవరకు అయితే ప్రయాణం చేస్తుందో వాయుదేవుడి ద్వారా మరి అంతా కూడా పరమ పవిత్రంగా మారిందని మనస్ఫూర్తిగా మన అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనపైన, మన పిఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్క నిమిషంలో చిన్న సత్కారం చేసుకుని మన మీటింగ్ దాటికి వెళ్దాం. అలాగే నేను పేరు పిలుస్తాను, ఒకసారి ఫాస్ట్ గా రావాలి ఒకసారి. మరి దాంట్లో మరి మంచిగా ప్రతిభ కనబరిచిన వ్యక్తులు మరి కోర్ కమిటీ మెంబర్స్, ముందుగా శ్రీనివాసరాజు గారు ఒకసారి రావాలి తొందరగా, నాయక్ గారు, రామనాయుడు గారు, గిన్నె అప్పలరెడ్డి గారు, ఎస్ సూర్యప్పారావు గారు, శివకుమార్ గారు, బాలగణపతి గారు, గాలి లోకరాజు గారు, తిరుపతిరావు గారు, రామారావు గారు తొందర రావాలి. మీరు కోర్ కమిటీ మెంబర్స్ అందరూ రావాల్సిన కోరుతున్నాం, ఫాస్ట్ గా రావాలి. కోర్ కమిటీ మెంబర్స్ ఎండి గారి చేతుల మీద సిరి సత్కారం. మీ సీనియర్స్ అందరికీ సన్మానం జరుగుతుంది. బిగ్ క్లాప్ గట్టిగా. మరి సీనియర్ జడ్జిస్ మాధవి గారు, కవితారెడ్డి గారు, ఆయిష గారు, రాజులమ్మ గారు, అనుసూయ గారు, ప్లీజ్ వెల్కమ్ డయాస్. సీనియర్ జడ్జిస్ థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమాన్ని మన పిఎస్ రమణ గారు దిగ్విజయం ముందు నడిపేందుకు కోరుతున్నాం. బిగ్ క్లాప్ ద్వారా. థ్యాంక్ యూ. మరి ఈరోజు చాలా శుభదినం. ఈరోజు టోటల్ 9 డేట్ అండి. ఎందుకంటే ఈరోజు డేట్ 3
5/2026 టోటల్ 9. ఆ 9 సందర్భంగా ఇందాక పంతులు గారు చెప్పారు, రాజపురోహితులు గారు మనకి ఏదైనా కోనర్ నుంచి టోటల్ 9 రోజు ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన అనతి కాలంలోనే 30 days లోనే ఇంచుమించుగా 23,000 పైచీలకి మనం సేల్స్ క్లోజ్ చేయగలిగాం. అదేవిధంగా ఈ రోజు రికార్డు కూడా ఒకసారి రికార్డ్స్ బ్లాక్ ప్రింట్ ఈ రోజు మీకు రికార్డ్స్ కూడా తెలియాలి. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చినారు. అసలు పిఎస్ఆర్ సంస్థ అంటే ఏంటి, సంస్థలో ఇన్ని వేల గజాలు అమ్మడం ఏంటి, ఈ వాతావరణం ఏంటి చూడగానే మీకు అర్థమైంది వేరు, బయట వాతావరణం వేరు. ఈ రోజు వరకు కూడా ఓన్లీ ఆన్ రికార్డ్స్ ప్రకారంగా ఓన్లీ ఈ రెడ్ ఛానల్ సంబంధించిన దాంట్లో ఆన్ రికార్డ్స్ వల్ల లెక్క పెట్టగలిగితే ఇక్కడ ప్రజెంట్ ఉన్న దాంట్లో ఓన్లీ 2 hours లో 9,99 గజాలు సేల్ చేసిన ఘనత పిఎస్ఆర్ సంస్థ ఉంది. 2 గంటల్లో ఓన్లీ 2 hours 2 గంటల్లో ఓన్లీ 9,999 అంటే డబల్ నైన్ మరి సేల్స్ కంప్లీట్ చేయగలిగిన ఘనత పిఎస్ సంస్థగా కలిగింది. మరి మిగతాది చాలా ఉంది చెప్పుకోవడానికి అయితే మాత్రం ఎంత సేల్ చేశారని. కానీ ఆ ఘనత ఎందుకు చెప్పారంటే గంటల్లో కూడా వెంచర్ మనం క్లోజింగ్ చేయగలం అనే విషయం తెలియడం కోసం మీకు చెప్పారు. అది ఆన్ రికార్డెడ్ విత్ మనీ అని చెప్పేసి క్లియర్ కట్ గా రికార్డెడ్ మన దగ్గర ఉంది. అంటే గంటల్లో కూడా ఇలాంటి వెంచర్ మనం సేల్స్ చేయగలని చెప్పి ఈ వెంచర్ కోసం 2 నిమిషాలు చెప్పి మీకు క్లోజ్ చేసుకుందాం. మీ అందరికి ఇది కంప్లీట్ గా పిఎస్ఆర్ గ్రూప్ వారి ఎకో నందనవనం రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్, దీని పేరు ఏం పేరండి? పిఎస్ఆర్ గ్రూప్ వారి ఫార్చ్యూన్ ఎకో నందనవనం రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్. దీని మీనింగ్ కూడా మీకు చెప్పాలి ఒకసారి. ఫార్చ్యూన్ అంటే అందరికి ఏదో అనుకుంటారు, ఫార్చ్యూనర్ కాదు. ఫార్చ్యూన్ అంటే అదృష్టం, అంటే ఒక అదృష్టమైన భావన, అంటే ఏదో గొప్పది అని అర్థం వస్తుంది. ఎక్కువ అంటే గ్రీనరీ సంబంధించింది, ఏదైనా మన గ్రీన్ బెల్ట్ సంబంధించి ఎక్కువ అంటాం. నందనవనం అనేది అక్కడది ఆనంద బృందావని మన కోండ్ర మధ్యలో పెడితే ఈరోజు ఎలమంచిది నందనవనం పెట్టాం. ఈ నందనవనం అనేది కూడా పూర్తిగా కూడా ఒక స్వర్గంలో ఎలాగైతే ఒక వనం అంటే ఒక వనదావత ఏ విధంగా అయితే వనస్పతి వనదావత ఎలాగదో ఉంటుందో అలాగా ఒక నందనందనంగా ఉండే విధంగా స్వర్గంలో అదృష్టాన్ని తెచ్చే విధంగా భోగభాగ్యాలు తెచ్చేది ఒక ఉద్యానవనం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఉద్యానవనమే నందనవనం అంటారు. దాన్నే పెద్ద పెద్ద దేవతలు తిరిగే ఉద్యానవనమే నందనవనం. అలాంటిది ఇక్కడ దేవతా వృక్షాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ పేరు పెట్టగలిగాం. దేవతా వృక్షాలు అంటే మీకు ఎక్కడ కనిపించచ్చు. ఈ రోజు మీకు కంప్లీట్ గా ఎర్రచందనం అనేది పూర్తిగా దేవతా వృక్షాలకు సంబంధించిన వృక్షం మాత్రమే. అందుకే ఎక్కడ చెట్టు అని ఎక్కడ పలకలేదు, పొందగల వృక్షము అన్నారు. అంటే ఎందుకన్నారంటే ఇది రెడ్ శాండిల్ సాక్షాత్తు వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి అవతరించినటువంటి అవతారం. గోదావరి పవిత్ర గోదావరి నది ఒడ్డున ఒక ఎర్రచందనం దొంగ రూపంలో కొట్టుకొస్తే ఆ దొంగ రూపంలో కొట్టుకుని దాన్ని విగ్రహాన్ని ప్రసిద్ధి చేశారు. అంటే ఎర్రచందనం మూలంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంశగా ఉంది కాబట్టి ఇది రక్త చందనం ఎర్రచందనంగా రూపుదిద్ది ఈరోజు సేవలు అందుకొని 7 ప్రదక్షిణాలు మరి 7 వారాలు పూజలు చేసి అందరికి మరి భగవంతుడి ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కేసుకొని మీకు బిల్వా చెట్లు, మారేడు చెట్టు, శివకేశవులు కలిసినటువంటి వృక్షాల స్థలం ఇది. ఆ చివరి ఒకసారి అలా చూడండి, ఎక్కడ చూసినా సరే మారేడు చెట్లే కనిపిస్తాయి. విజయ మారేడు చెట్లే, పెద్ద చెట్లు కూడా ముందున్నాయి. అంటే శివకేశవ మూర్తి గోవింద అనే విధంగా ఇక్కడ శివుడు కేశవుడు 2 కొలువున్న ప్లేసు. అది ఈశాన్యం ప్లేసు, మీరు నించున్నది ఈశాన్యం. ఈశాన్యంలో ఒక పక్క శివుడు మారేడు చెట్లు, ఇక్కడ ఎర్రచందనం చెట్లు. అంటే ఇది అంతగా వాస్తుకి నైరుతుల హైట్, ఈశాన్యంలో డౌను. అంటే ఎటు చూసినా సరే ఈ సైడ్ కొనుక్కునే వ్యక్తులు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీ ఇంటికి నడిచి ఏ విధంగా వస్తాడో, స్వామి వస్తే కంపల్సరీ ముందు లక్ష్మీదేవి అలాగే వెనకలాగా వస్తుందో, స్వామి ఎటు వెళ్తే దేవి కూడా అటే వెళ్ళాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వెళ్తే అలాగే లక్ష్మీదేవి అక్కడే ఉండి కొలుగుంటారు. అంటే మీరు సాక్షాత్తు 100 గజాలు ఈ ఎర్రచందనం చెట్లు మీరు కొనుగోలు చేస్తే వెంకటేశ్వర స్వామి మీకు నడిచి వచ్చినట్టే. వెంకటేశ్వర నడిచి వస్తే వెనకాల లక్ష్మీదేవి నడిచి వచ్చింది. కాబట్టి 100 గజాలు కొనుక్కున్న వ్యక్తికి ఒక ఇంచుమించు ₹1 కోటి మీకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పడంలో అతిశక్తి తెలియదు. ఇది సైంటిఫిక్ గా చెప్పిన ఆశ్చర్యంగా ప్రాక్టికల్ గా వద్దాం. ఇది సైట్ ఇంచుమించుగా నక్కపల్లి ఇంచుమించు దానికి 20 నుంచి 30 నిమిషాల జర్నీలో భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అయినటువంటి నక్కపల్లి స్టీల్ ప్లాంట్
ఇంచుమించు 1,50,000 కోట్ల పెట్టుబడి స్టీల్ ప్లాంట్ కి అది చేరువలో మనం ఉన్నాం. NH16 అంటే నేషనల్ హైవే 16 కరెక్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. పోలవరం కాలువకి అవతల 100 అడుగుల రోడ్డు, యువతల 100 అడుగుల రోడ్డు DPR తీసుకున్నాయి. అంటే 100 అడుగుల రోడ్డు పక్కన మనం వెంచర్ ఉంది, హైవే పక్కన ఉంది, ఒక స్టీల్ ప్లాంట్ పక్కన ఉంది. పూడిమడక దగ్గర ఈ సంబంధించిన స్టీల్ ప్లాంట్ కి దగ్గరగా ఓ పోర్టు కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. సీ పోర్టు దగ్గరలో ఉన్నాం. రీసెంట్ గా అటు సైడ్ నేవల్ బేస్ కానివ్వండి, అటు సైడ్ ఇంకా రీసెంట్ చెప్పాలంటే హైడ్రోజన్ ప్లాంట్, అలాగే ఏదైతే మనకి పవర్ సంబంధించిన ప్లాంట్స్, అలా సోలార్ సంబంధించిన ప్లాంట్స్, ఇంచుమించు నియరెస్ట్ గా చెప్పాలంటే ఇంచుమించుగా ఒక 50 లక్షల కోట్ల పెట్టుబడులు అనకాపల్లి జిల్లా మొత్తం మీద మనకు ప్రిపేర్ అయి ఉన్నాయి. కాబట్టి సో ఆ విధంగా ఈ యొక్క మున్సిపాలిటీ పరిధి మనం ఇది కూడా మన GVMC ఎలాగ ఉందో ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మనం ఉన్నాం. కాబట్టి అతి చేరువలో అతి తక్కువ టైంలో మన స్టీల్ ప్లాంట్ గాజువాకి స్టీల్ ప్లాంట్ కి ఎంతైతే దగ్గరలో ఉందో మెక్కపల్లి స్టీల్ ప్లాంట్ కి ఇక్కడికి మనం అంతే చేరువలో ఉన్నాం. కాబట్టి మరి అంత దగ్గరలో ఉండడం వల్ల ఈ వెంచర్ మంచి ప్రాధాన్యత చేకూరుతుంది. మరి ఈ విధంగా గజం ₹1,00,000 అయిపోయినా సరే భవిష్యత్తు కాలంలో మీరు ఎవరు ఆశ్చర్యపోవసం లేదు. అలాంటి మంచి వెంచర్ ఇది. దాంతో పాటు రెడ్ సైన్ అనేది మీ అందరికి తెలిసిందే. మరి దీంట్లో ఇంచుమించుగా తక్కువ టైంలో ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే విధంగా మరి ఎర్రచందనం ప్రజెంట్ మార్కెట్ లో ప్రైస్ తగ్గిస్తే 5,000 నుంచి 10,000 పలుకుతూ ఉంది కాస్ట్. మరి 12 నుంచి 15 సంవత్సరాల కాలంలో 50% మనం కాల్కులేట్ చేయగలిగితే మాత్రం మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ₹1,00,00,000 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వెంచర్ మధ్య ఎక్కువ టైం చెప్తే టైం కిల్ అయ్యే అవకాశం ఉంది. ఇంచుమించుగా 3 అయిపోయింది. నేను ఎక్కువ సమయం తీసుకోవడం కూడా కరెక్ట్ అయితే కాదు. సో పేమెంట్లు కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే దయచేసి తొందరగా వస్తే మీ పేమెంట్లు అందరూ క్లోజ్ చేసుకొని లంచ్ కూడా చేసి మళ్ళీ మీ సీనియర్లతో మీ డైరెక్టర్తో మళ్ళీ ఇక్కడ గంట సేపు కూర్చొని 9 ఎంత అమౌంట్ కడతారు క్యాల్కులేట్ చేసుకుని ఈ వెంచర్లు ఇంచుమించుగా 80% సోల్డ్ అవుట్ ఉన్నాయి. ఇందా మీకు చెప్పింది డబల్ చెప్పాను. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ చెప్పిన ఇంచుమించు 23,000 పైసలుగా క్లోజింగ్ అయిపోయింది. సో మే 27 లాస్ట్ క్లోజింగ్. మే 27 నా బర్త్డే సందర్భంగా లాస్ట్ క్లోజింగ్ చేసి మరి వెంచర్ నుంచి నిష్క్రమించి కొత్త వెంచర్కి వెళ్ళడానికి అధిశక్తి లేదు మీరు అందరూ చెప్పబోతా ఉన్నాం. అంత పవర్ అండ్ సక్సెస్ అండ్ రేంజ్ అని బంధుగా చెప్పారు PSR ని. ఇది వాస్తవంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే 36,000 మంది మ్యాన్ పవర్ కలిగిన ఏకైక సంస్థ మన PSR సంస్థ. మొట్టమొదటిసారిగా అటు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వరకు 5 జిల్లాల్లో పరిపూర్ణంగా ఉన్న సంస్థ, ఏకైక సంస్థ కూడా మన PS సంస్థ. 9 ప్రాజెక్టులు PSR ఫార్మ్ ల్యాండ్స్ కానీ, PSR డ్రీమ్ ల్యాండ్స్ కానీ, PSR వెంచర్స్ కానీ, PSR కన్స్ట్రక్షన్ కానీ, PSR టెక్స్టైల్స్ కానీ, PSR ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ, PSR ఫౌండేషన్ కానీ, PSR ఫుడ్ అండ్ ప్రాపర్టీస్ కానీ, PSR మల్టీమీడియా కానీ, ఇలా ప్రతి ఇంచు 9 ఇండస్ట్రీలు కలిగి 4-5 జిల్లాల్లో 9 ఇండస్ట్రీల్లో ఆంధ్రప్రదేశ్ కి అగ్రగామిగా నిలబోతున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన PSR సంస్థ తప్ప వేరే సంస్థ లేదని అధ్యక్షత లేదు. సొంత ల్యాండ్స్, సొంత బిల్డింగ్స్, సొంత వెంచర్లతో పాటు 14 కోట్లతో మొట్టమొదటిసారిగా గాజువాకలో సొంత బిల్డింగ్ కలిగిన ఏకైక సంస్థ మన PSR సంస్థ అని చెప్పి మీ అందరికీ సంభవంగా తెలియజేసుకుంటున్నా. అంటే ఇలా చెప్పుకుంటే పోతే రికార్డుల మీద బద్దలు కొట్టే అవకాశం, వెంచర్లు సెంచరీలు కొట్టే అవకాశం మనకు ఉంది. మొత్తం అన్ని ఏరియాలో మనం కవర్ చేసుకోగలిగాం. కాబట్టి వరదల్లో 100 ఎకరాల వెంచర్లతో పాటు సెంచరీలు కొట్టే అవకాశం ఉంది. మరి పేదవాడి కళ PSR తో మాత్రమే సాధ్యం అనే విధంగా మనం ప్రిపేర్ చేసి ఉన్నాం. మరి ప్రతి పేదవాడు, కార్మికుడు, ఒక రిక్షావాడు, ఒక ఆటోవాడు, ఒక మెయింటెనెన్స్ డ్యూటీ కూడా సామాన్యుని, అతి సామాన్యుని కూడా మరి కారులో వెళ్ళగా చేసే విధంగా అవకాశం పుస్తకం దీనిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి కాలానికి అందరూ టైం విలువ ఇవ్వాలి. నేను గంట కాదు 100 గంటలకు మాట్లాడే ఛాన్స్ ఉంది. కానీ టైమింగ్ ఇవ్వాలి. కాబట్టి మీరు మీ డైరెక్టర్ కూర్చొని తొందరగా వచ్చి మీరు అమౌంట్ కట్టే వాళ్ళు అప్లికేషన్ దగ్గరుండి మరి ABM గారు అప్లికేషన్ రాయించుకుని మీ ప్లాట్ ని కన్ఫర్మ్ చేసుకుంటే లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఒక అరగంట సేపు ఫ్రీగా మాట్లాడి కోరుతున్నాం. ఇట్లు మీ అందరికీ కూడా మరొకసారి మరి భూమి పూజ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ వచ్చిన వ్యక్తులు 1 లక్ష కట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ డైరెక్టర్ నేమ్స్ ఇస్తే వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అరేంజ్ చేసాం. మీరు వచ్చినప్పుడు పేర్లు పిలిచినప్పుడు ఈ గిఫ్ట్ తీసుకెళ్ళవలసిందా కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చిన వ్యక్తులు మాత్రమే, మరి రాని వ్యక్తులు గిఫ్ట్ ఇవ్వబడతారు. మేమే ముందుగా ఇన్ఫార్మ్ చేశాం. కాబట్టి మరి ఇంత చక్కని అవకాశం నాకు కలిగించిన వ్యక్తులందరికీ మరి బిగ్ క్లబ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్ PSR MD గారు. మరి ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన PSR MD గారికి మన అందరం బిగ్ క్లబ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. గట్టిగా 1 2. థ్యాంక్ యూ. మరి మీ టీం లీడర్స్ అందరూ వచ్చి ఫ్లాట్లు క్లోజ్ చేసి కోరుతున్నాం. ఫ్లాట్లు చాలా తక్కువ ఉన్నాయి. మరి MD గారు ఇచ్చిన ఈ చక్కటి ఆఫర్ మీరు అందరూ ఉపయోగించుకుని కోరుతున్నాం.
ఫాస్ట్ గా రావాలి.